హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు ఆలు పరోటా చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. చూడండి, ఆలు పరోటా కోసం నేను 5 పొటాటో తీసుకున్నాను అండి. 5 సరిపోతుందండి. ఇలాగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను అండి నేను. చూడండి, ఇలాగ పెట్టుకొని 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ చట్నీ చేసుకుందాం. ఇప్పుడు అది ఉడికేలోపు ఇది చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను అండి నేను. చూడండి, కొన్ని పల్లీలు ఒకసారి కలుపుకోండి. చూడండి, కొన్ని పచ్చి కొబ్బరి అండి. కొన్ని పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అవి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చూడండి, కొంచెం పుదీనా. ఈ చట్నీలో పుదీనా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పరోటాకి. ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, కలుపుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను నేను. చూడండి, కొంచెం సాల్ట్ అండి, 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను నేను. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. నెక్స్ట్ పోపు పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి చూడండి వేసుకొని నేను చట్నీలో వేసేసుకుంటున్నాను అండి. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇది సైడ్లో పెట్టేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ చూడండి, పొటాటోస్ అన్నీ ఉడికిపోయామండి. ఇలా పైన పొట్టంతా తీసేసుకోవాలి అన్నిటికీ. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని పొటాటోస్కి పైన అన్నీ తీసేసుకోవాలండి. ఇది మనం కర్రీ చేసుకోవాలండి. దాంట్లో స్టఫింగ్ కోసం కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం ఆనియన్ అంటే 1 ఆనియన్ అయితే సరిపోతుంది, సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని కొంచెం అనేది ఫ్రై కావాలండి. అది ఫ్రై అయ్యేలోపు చూడండి, పొటాటోస్ అన్నీ తీసుకొని ఇలాగ చేసుకోవాలండి. స్నాక్ చేసి సైడ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. ధనియాల పొడి కొంచెం వేసుకున్నా. చూడండి, ఇది అనేది దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా కలిపేసుకోవాలంతా. నేను మొత్తం చూపించలేదండి, వీడియో అంతా లెంత్ ఎక్కువ అవుతుందని. కొంచెం కొత్తిమీర కానీ మెంతి కూర కానీ ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పిండి తడుపుకుందామండి మనము. 2 బౌల్స్ పిండి, పూరి పిండి అండి ఇది, లేదంటే ఆశీర్వాద్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. చూడండి, 2 కప్స్ తీసుకున్నా నేను. కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో, చపాతీ పిండి, పూరి పిండి అలా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ సపరేట్ పెట్టేసుకోవాలండి. సైడ్లో పెట్టేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుందండి. చూడండి, ఇలా తడుపుకొని ఒక 5 మినిట్స్ నేను సైడ్లో పెట్టేసుకున్నా. నెక్స్ట్ చూడండి, పెంక పెట్టేసుకొని చూడండి, పొటాటోస్ అన్నీ ఇలాగా బౌల్ లాగా చేసుకొని సైడ్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు. నెక్స్ట్ చూడండి, పిండి కూడా ఇలా ఒకసారి చేసుకొని
చూడండి అన్నీ ఇలాగా చేసేసుకొని సైడ్లో పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి చేసుకోవడము. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడి పిండి వేసుకొని ఇలాగ చేసుకొని హ్యాండ్లో పట్టుకోవాలండి. అది పెట్టేసుకొని స్టఫింగ్ కోసం అనేసి మనం తీసుకున్నాం కదా, అది ఇందులో పెట్టి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫింగర్తో లోపలికి పెట్టుకుంటూ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగ చేసేసుకోవాలి. ప్రెస్ చేసుకోకండి, ప్రెస్ చేస్తే లోపల స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. స్లోగా చేసేసుకోవాలి ఇది. చూడండి ఇలాగ తిప్పుకుంటూ చేస్తే పరోటా అనేది చాలా బాగా వస్తుంది. ప్రెస్ చేయకండి, ప్రెస్ చేస్తే అనేది స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుందండి. స్లోగా తిప్పుకుంటూ చేసేసుకోవడమే. రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి ఇలాగ చేస్తే. చూడండి రెడీ అయిపోయింది. చూడండి ఇలా హ్యాండ్లోకి వేసుకొని ఇది పెంకు పైన వేసేసుకోవాలండి. చూడండి ఇలా వేసేసుకోవాలి. ఇది ఒక సైడ్ కొంచెం కాలాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఇలా స్లోగా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చూడండి ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి, ఆలు పరోటా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా నచ్చితే కామెంట్ చేయండి. చూడండి ఇది ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం అండి. పిల్లలు చాలా ఇష్టపడతారండి పరోటా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.